అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 22. ఈరోజు వాక్య భాగము, చనిపోయిన వాడు పాప విముక్తుడు. రోమా 6వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యమును చూచుటకు నేర్చుకొనము. మేము యేసును చూడగోరుచున్నామని గ్రీసు దేశస్థులు అడిగిరి. మన ప్రభువు, నా ప్రియ స్నేహితులారా, మీరు నన్ను చూడగోరుచున్నారా? అయితే మొట్టమొదటిగా గోధుమ గింజ ఏ విధముగా భూమిలో పడి చనిపోవునో ఆ విధముగానే నా మరణములో పాలివారుగా ఉండుడి అని చెప్పాను. ఏ మానవుడును తన్ను తాను రక్షించుకొనలేడు. అతడు ఎన్నో ఉపవాసములు చేయవచ్చును, ఏడవచ్చును, దీర్ఘ ప్రార్థనలు చేయవచ్చును, లేదా కష్టములు పడవచ్చును. అయినను తనను తాను రక్షించుకొనలేడు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారానే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలివారు కాగలరు. ఉదాహరణకు, కొంతమందికి చాలా సంవత్సరముల నుండి పొగతాగు అలవాటు ఉండవచ్చును. రేపటి నుండి నేను పొగ త్రాగను అని ప్రమాణము చేసి 1 వారమైన తర్వాత రహస్యముగా పొగ త్రాగుట ఆరంభించుదురు. వారు అట్టి అలవాటుకు బానిసలుగా అగుదురు. వారు ప్రయాసపడెదరు, కానీ ఏమాత్రము వారికి నెమ్మది ఉండదు. కానీ మనము శిలువ దృశ్యమును అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పాపదోషము ఒక క్షణములో మాయమగును. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తి ద్వారా పాపంపై విజయం కలుగును. మనము ఎడతెగక శిలువను చూసిన కొలది మన యేసు ప్రభువును పోలియుందుము. ఉదాహరణకు, వివాహమైన వారిని తీసుకునము. వివాహమునకు ముందు వారు బాహ్య రూపమునకు ప్రాధాన్యతనిచ్చెదరు, గాని వివాహానంతరము అంతరంగ సుగుణముల విషయమై పట్టింపు కలిగి ఉందురు. వారు ఒకరిలో ఒకరు నూతన సుగుణములను చూచుదురు. చాలా సంవత్సరాల తర్వాత వారు సహోదర సహోదరుల వలె ఉందురు. కానీ వివాహమునకు మునుపు వారిలో చాలా భేదము కలదు. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము మనలోనికి వచ్చినప్పుడు అలాగున ఉండును. శిలువ కార్యము మనలో జరిగిన కొలది మనము ఆయన వలె ఉందుము. మీరు అద్భుతములు, స్వప్నములు చూడవచ్చును, గాని శిలువ చెంతకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయన్ను తెలుసుకుని ఆయన నీ కొరకు చేసినదంతయు ప్రకటించు వరకు ప్రభువును మీరు చూడలేరు. అప్పుడు మీరు ఎల్లప్పుడూ, ప్రతి దినము, ప్రతి చోట ఆయన్ను, ఆయన పరలోక మహిమను చూచెదరు. ఆహా, ఎంత సంతోషము! ఆయన శిలువను చూచుటకు నేర్చుకొని ఆయన వలె ఉండు ఈ అనుభవము ఒకవేళ నీకు లేని ఎడల వచ్చి నేడే పొందుము. ప్రైజ్ ది లార్డ్.